ప్యారింజరా చూసిన వాళ్ళంగా ఉన్న కిరాక్ కట్ట పెట్టిన కళ్ళు దాన్ని ప్యారింజరా కొప్పులో పెట్టింది పువ్వు మనసు నాది చెప్తుంది నంబర్ ఇవ్వు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎండ్ వరకు అర్థమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాంక్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం చేస్తానంటే మీరు ఎవరు ఫోటోతో వీడియో వేయాలనుకుంటున్నారు ఆ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలానే 5 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని మీరు 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇలానే 5 ఫోటోస్ చేసుకుని బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ మోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లెక్క ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. యూఆర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అని సర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇలానే ఇంకో ఫాంట్ కానీ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సేమ్ ఇలానే అన్ని ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలు వేస్తున్నది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు యాడ్ చేయండి. ఇట్లా 2.32 వరకు ఇక్కడ యాడ్ చేసేయండి. ఫొటోస్ లాంగ్ కూడా చేసి ఫోటోలు కొంచెం కిందికి రాగేయండి. ఇక్కడ లిరిక్స్ పైన కిందికి రాగేయండి. ఇలా ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసుకొని బార్డర్ అండ్ షాడో క్లిక్ చేయండి. ఇక్కడ షాడో సింబల్ క్లిక్ చేసి షాడో ఆన్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని షాడోని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. 35 అలా కొట్టేసుకోండి. ఇలా కొట్టేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. గ్రూప్ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ ఓన్లీ ఐస్ కనిపించేలా ఫోటోని యాడ్ చేసుకోండి. ఏమైనా ఐస్ కనిపించేలాగా ఫొటోస్ ఇలా యాడ్ చేసుకొని ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఓన్లీ ఐస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి. ఇక్కడ ఫోటోని ఇక్కడ ఇన్ వరకు యాడ్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా నెక్స్ట్ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఫోటో లేయర్ ఉన్న లాంగ్ కూడా చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటో ఏదైనా రీప్లేస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది ఇలా రీప్లేస్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని చూడండి ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లేయర్ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. పేస్ట్ లేయర్ వేసి ఫోటో లేయర్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి లాంగ్ జస్ట్ టోటల్ ఇలా కొంచెం కింద డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా అలా రీప్లేస్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నచ్చిన ప్లేస్ ఇలా వస్తుంది చూడండి. ఇలా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు వీడియో మొత్తం ఇలానే వేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందని చేయట్లేను, ఫొటోస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎవరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.